వెళ్తున్నాడు మా వెళ్ళిపోతున్నాడు. హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. విజయవాడ అయితే వచ్చేసా. ఇప్పుడు అన్నయ్య వాళ్ళది ఆరాధన ఉంది, వంటలు అయితే స్టార్ట్ అవుతున్నాయి. వంట ఆయన వచ్చాడు. మేము మా అన్నయ్య అయితే ఒక పెళ్ళిలో పలావ్ తిన్నాడు. గుంటూరు పలావ్, మటన్ పలావ్, గుంటూరు మటన్ పలావ్. దానికి ఫిదా అయిపోయి ఇక ఇవాళ ఒక 70-100 మెంబర్స్కి ఆయనతోనే చేయించాలని ఆయన గ్యాస్ చేసి ఆయన వేరే చోట ఉందన్న కాదు నువ్వు చేయాలని చెప్పి ఆయన బతులాడి మరి తీసుకొచ్చాం. ఇప్పుడైతే ఆ వంట మేము స్టార్ట్ చేసేస్తున్నాం. ఒకళ్ళు అయితే మటన్కి వెళ్ళారు, ఒకళ్ళు రొయ్యలు గోంగూర కర్రీకి, ఇంకొకళ్ళు నేను వెళ్ళాలి. అలాగే మా మామయ్య బయట సామాన్కి వెళ్ళిపోయాడు. అలా 3 దిక్కులేదు. రియమ్మా దా మరి రియమ్మ గారు ఎవరెవరు వస్తున్నారు ఏంటని ఎదురు చూస్తూ ఉంది. మరి ఇక ఫుడ్ ఏంటి, ఎలా ప్రిపేర్ చేస్తాడు ఏంటి అనేది ఇంచ్ టు ఇంచ్ మొత్తం చక్కగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, చూపిస్తాం. చూసేద్దాం రండి. ఇప్పుడు కటింగ్ అంతా అయిన తర్వాత వస్తారా వంట మాస్టరు? వస్తారండి ఇప్పుడు. లేదమ్మా ఆంటీ, ఇంకా లేగలేదా? అవును, అన్నీ రెడీ చేసి పెడితే గంటలు అయిపోద్ది. అయిపోయినాయా? వెల్లుల్లిపాయలు వచ్చేస్తారా? అల్లం కడగాల్సింది. బకెట్లు వేసామా పైకెక్కేదా ఇక్కడ అమ్లకి ఏందని స్టార్ట్ చేయాల చెప్పాలి నోటితో నువ్వు వెళ్ళిపోయిద్దిలే అని. మొదలు కొడితే తేవాలన్నారు, తేలేదు. ఏంటి బజార్ లేదు, వీళ్ళకి సంబంధించి కొడుకు వచ్చేటప్పటికే టైం అయిపోయింది నాయన. ఆ రైస్ ఎక్కడ దొరకట్లేదు కదంటండి. మొత్తం నిన్న చాలాసేపు తిరిగాం అసలు రైస్ కోసం. ఒక చోట 8 కేజీలు, ఒక చోట 11 కేజీలు దొరికినాయి. అక్కడికి కూడా వెళ్ళారు, ఐలాపురం హోటల్ దగ్గర. బియ్యంకు ఆ రైస్ కోసం అలా తిరిగారయ్యా. ఒక మగవాళ్ళు ఒక 10 మంది ఒక లైను, ఆడవాళ్ళం ఒక లైను, లేడీస్ ఒక లైను. మరి అదన్నా మిమ్మల్ని అడగచ్చు కదా. ఏమో అసలు భలే తిరిగారంట. అట్లా పంపు నాకు జరగకపోతే ఏంటి. పోస నెయ్యి 2 కిలోలు. జిఆర్పి నెయ్యి. జిఆర్పి కాదు, జీకే నెయ్యి. సిఆర్పి కాదా? అన్నగారిని మొన్న అడిగి అక్కడ పెళ్లిలో కట్టకూడదు అన్నావు. ఇక్కడ అంటే నీళ్ళు పోతానే ఉండాలంట, కట్టెత్తి పాడైపోద్దంట. ఆ పువ్వు చూడే ఎక్కడైనా అయ్యో అని కట్టేయాలి మనం. ఇక్కడ పప్పు కట్టెత్తి పోద్దంట. అది అయ్యో ఇంటి అమ్మి ఏది? దమ్మ ఆగాలి కదా, ఆవిరిపోయిందంటే మళ్ళీ అది ఇబ్బంది అయింది. సెట్ అయిపోయిందా? ఒక్క దెబ్బేసారు, దెబ్బ సెట్ అయిపోయింది మూత. ఒక దెబ్బేసారు, దెబ్బ సెట్ అయిపోయింది మూత. వంట టెక్నిక్లు అన్నమాట ఇవన్నీ. మటన్ బిర్యానీకి చక్కగా పొయ్యి అయితే సెట్ చేసేస్తారు. చూడండి, కట్లయి పెట్టేసి
కింద ఇసుకేసేసి పైన రింగిపోయి పెట్టి ఫుల్గా పొయ్యి నిండా కట్టెలు పెట్టేసేస్తారు. పలావ్ అయితే ఇక్కడ రెడీ చేసేస్తున్నారు. అది కానీ కూడిపోయిందంటే బాబోయ్ కంట కంట పీకేసిద్ది. మటన్ బిర్యానీయే కదా ఇది. మటన్ బిర్యానీకి ఇప్పుడైతే రెడీ చేస్తున్నారు. స్టార్టింగ్ నెయ్యి వేసుకుంటున్నారు. మనం పెద్ద క్వాంటిటీలో చేస్తున్నాం కాబట్టి నెయ్యి అనేది ఎక్కువ వేసుకుంటున్నారు. మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి నెయ్యి వేసుకోవచ్చు. ఆయిల్, పదిహేను కేజీలు మటన్ అయితే శుభ్రంగా కడిగేసేసి చక్కగా ఈ బుట్టలో వేసి వాడ్చుకున్నారు. కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, స్పైసెస్, చెక్క, లవంగాలు, ఇలాచీ, సన్నగా తరిగిన ఆనియన్స్. ఇద్దరు ఎందుకు వచ్చారు? నేను ఫోన్ చేసి వెళ్తున్నా అన్న, కాదు ర్యాపిడో బుక్ చేసి వచ్చేస్తున్నారని చెప్పింది. కాదు తగ్గిందా? నీకోసమే చికెన్ చేయిస్తాం. చికెన్ నీకోసమే మధ్యాహ్నం అయ్యిద్దంట. అది తెలుసా? పట్టుకున్నావమ్మా? పట్టుకున్నావా? పద పద మటన్ పలావ్ సరేలే కట్టెల పొయ్యి. ఓకే, గొగ్గులు ఎగరేయమంటావా? హాయ్ ఫ్రెండ్స్, ఇది చూసి కౌకుని మీరు భోగి మంటలు అంటున్నారు. కాదు, మటన్ దమ్ బిర్యానీకి పోయి రెడీ అయిపోయింది. భయపడదు. ఓకే, కొద్దిగా అది 4 కేజీలు వచ్చింది అంతే. ఇవి ఫ్రైడ్ ఆనియన్స్ అయిపోవాలండి, అవసరం లేదా? లైట్గా గోల్డ్ కలర్లోకి వస్తే చాలు. లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్, ఈ మసాలాలు అన్నీ ఒకసారి రైస్ చూసారా? ఎలా వేసామో అలాగే ఉంది. దిగిపోయింది అనుకోండి, ముక్క చిరిగిపోయి రైస్ కూడా శుద్ధ అయిపోయినట్టుగా ఉంది. అవును, కొట్టింది ఆవిరి కొట్టింది ఆవిరి కొట్టింది ఆవిరి కొట్టింది. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్లో కారం వేస్తున్నారా? అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా డ్రై అవ్వాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్లో కారం ఎందుకు అలా వేసుకున్నారు? కారం వచ్చింది. ఆహా, ఓకే. ఫ్లేవర్ దీంట్లోనే వచ్చేది. బాగా డ్రై చేసుకుంటే ఫ్లేవర్ మీరు నాన్ వెజ్కి ఫేమస్ అయితే మా అన్నయ్య వెజ్కి ఫేమస్ అన్నమాట. ఇప్పుడైతే పెరుగు వేసుకుంటున్నాము. పట్టకుండా
ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఆనియన్ తరుగు ఇవన్నీ ఉన్నాయి కదా, అడుగు పట్టకుండా ఉండడానికి పెరుగు వేసుకుంటున్నారు. ఇవన్నీ టిప్స్ అన్నమాట. ఇందాక మనం చూపించాను కదండి, బుట్టలో రెడీ చేసుకున్న ఇవన్నీ ఇప్పుడు వేసేసుకుంటున్నారు. టమాటాలు, పెరుగు ఇవన్నీ మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. మటన్ కొవ్వు, ఇప్పుడైతే రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నారు. మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. అవునవును, మొక్క మీద ముక్క ఎక్కి ముక్క చిదిరిపోయింది. ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మా వారికి 10 మంది క్యాటరింగ్ కోసం తీసుకొచ్చుకోవాలి. మటన్ పలావు ఆ రోజు తిన్నాను, అది అందరికి ఇప్పుడు పెట్టాలి. ఆ రోజు చేసిన తర్వాత మీకు ఎన్నిసార్లు ఫోన్ చేశారు, మళ్ళీ ఇంటికి వెళ్ళక. అవును, హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా చెప్తూనే ఉన్నారు. అయితే హాట్ వాటర్ వేసేసుకుంటున్నారు. ఆల్రెడీ స్టవ్ మీద అక్కడ హాట్ వాటర్ మరుగుతున్నాయి. బాదం పప్పు, జీడిపప్పు, కొబ్బరి వేస్తారు. మటన్ షాహీ గోష్ బిర్యానీ అంటే ఏంటండి? చనగలు ఉంటాయి చూసారా, అవి కిస్మిస్ అవన్నీ చేస్తారు. అవి తింటారు అంటే పెద్ద పెద్ద రెస్టారెంట్లోనే. ఇది ముక్క మునిగే వరకు వాటర్ వేసుకోవాలి, అంతే కదండి? కేజీకి 1/2 లీటర్ వాటర్ వేసుకోవాలి. ముక్క ఉడకటానికి మొత్తం 10 లీటర్స్ పట్టింది. 10 to 12. ఇప్పుడైతే పాలు వేసుకుంటున్నారు. ఎన్ని ప్యాకెట్లు వేస్తారు? ఇప్పుడు 15 కేజీల బిర్యానీకి 2 లీటర్ పాలు వేసుకున్నారు. ఒకసారి కలిపేసుకుంటున్నారు. మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఒక అరగంట సేపు ఉడికించుకోవాలి. ఆలోచన వదిలిపెట్టేసేది లేదంటే దాన్ని గ్యాస్ బండ్ దానికి తెలుసా? ఏం చూస్తున్నావు? అటు వెళ్ళమాకు దా, సక్కొట్టిద్ది దా. అదిగో గ్యాస్ బండ్ అనగా చూడవే, అది గ్యాస్ బండ్. దాన్ని ఎందుకు రెచ్చగొడుతున్నారు పాపం? కాదు, మనమే కోపం వస్తే వదిలే, ఇది గ్యాస్ బండ్ ఎట్టేట్టు దానికి
ఇస్తారు అందులో. వేయలా. ఒక 20 షాపులు తిరిగాం. ఇంకోటి విజయవాడలో అతిపెద్ద షాపు బియ్యం కొట్టులోని విజయవాడ ఒకే ఒక షాప్ ఉంది. ఏం చెప్పరా, వరద అప్పారావు గారు కొట్టు చేపల మార్కెట్ దగ్గర. వాడి దగ్గర దొరికినా కూడా లేవనిచ్చాడు. ఇక ఐలాపురం ఆటల కింద డేలర్ ఉన్నాడు, ఇక ఆడు పూసి వెళ్ళిపోయాడు. అది ఆయన అదే చెప్పాడు. ఐలాపురం గాదే బాలరెడ్డి 20 షాపులు తిరిగారు, 2 టౌన్లో 30 షాపులు తిరిగారు. కాదు, గాదే బాలరెడ్డి లేడా? అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళారా? బాలరెడ్డి వరద అప్పారావు కొట్టు వాళ్ళ దగ్గర ప్రపంచంలో లేని బియ్యం అంటూ దావట్లేదు. అవును, ఎందుకంటే దావతే ఎందుకు అడిగారు మీరు? టేస్ట్ బాగుంటుందండి. ఇండియా గేట్ అంటే బాగుంటుంది. అదేంటది ఇంకోటి చెప్పారు? యూనిటీ. యూనిటీ. అందరూ అదే అంటున్నారు. ఏంటంటే అది ఒక నెంబరు కాబట్టి అన్నిటికీ అదే వాడి నోటెడ్ అయిపోయింది. రెస్టారెంట్ నేను అడిగా యూనిటీకి దాంట్లో మాకు అవేదా అక్కడ మాట్లాడుకుంటారు. మాకు అవేదా దీనిగానే వాసన వస్తుంది. కడుగుతుంటే ఎందుకంటే ప్రతి కొట్లో దొరికిద్దండి. మాకు అందరూ ఇవ్వరుగా. ఎంత కిలో? ఏంటంటే క్వాలిటీ చూసి రాస్తాం మేము. నెయ్యి కూడా పట్టిలో రాజా నెయ్యి, జిఆర్బి నెయ్యి. గాగేస్తున్నాడు. ఆటో ఆటో ఓకే రైట్. మనకి మటన్ ముక్క ఉడకడానికి ఒక 20 మినిట్స్ పట్టిద్దండి. ఇప్పుడు 20 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు మూత తీసి మొత్తం చూస్తున్నారు. చక్కగా ఉడుకుతుంది. మొక్క అనేది ఆ వాటర్లో వేసుకొని చెక్ చేసుకుంటున్నారు. మెత్తగా మొత్తం మెత్తగా ఉడికిపోవాలండి. చూడండి, పట్టుకుంటే కూడి చేయాలన్నమాట. ఇప్పుడైతే మనకి మటన్ ముక్క చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడైతే లెమన్ జ్యూస్ కూడా వేసేసుకుంటున్నారు. మొత్తం కలిపి ఆవిరికి రైట్. హాట్ వాటర్లో సాల్ట్ వేసుకుంటున్నారు. మనం రైస్ ఉడకబెట్టుకోవాలి కదా. ఇప్పుడు రైస్కి పట్టేంత ఉప్పు వేసుకుంటున్నారు. మొత్తం ఒకసారి కలిపేసుకొని నీళ్ళు మరిగేటప్పుడే రైస్ వేసుకోవాలి. వేడి నీళ్ళలో మాత్రం వేయకూడదు. వేడి నీళ్ళలో వేయకూడదు. నీళ్ళు మరుగుతున్నప్పుడే వేయాలి. నీళ్ళు మరుగుతున్నప్పుడే మనం రైస్ వేసుకోవాలి. జస్ట్ గోరువెచ్చగా అయినప్పుడు కూడా వేసుకోకూడదు. చూడండి, ఇలా మరుగు పెట్టినప్పుడు మనం రైస్ వేసుకుంటే రైస్ మంచి పువ్వులాగా వస్తాయి అన్నమాట. చాలామంది ఏంటంటే వాటర్ కొంచెం వేడవ్వంగానే రైస్ వేసేస్తారు. అలా కాకుండా ఇలా నీళ్ళు మరుగుతున్నప్పుడు రైస్ వేసుకోవాలి. రైస్కి పట్టే విధంగా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడైతే చక్కగా రైస్ వేసేసుకుంటున్నారు. ఇందుట్లో ఇంకేం వేసుకోరా? అవసరం లేదు. ఎంత పర్సెంట్ ఉడికించుకుంటారు మీరు? 50%. 50% రైస్ ఉడికించుకోవాలి. ఓకే. ఇప్పుడైతే రైస్ని 50% ఉడికిచ్చారు. మనం తీసుకునే బాస్మతి రైస్ని బట్టి మనం రైస్ని ఉడికించుకోవాలి. కల్లెడిగిరిలాగా బుట్ట తెలంగాణ బుట్ట వేరు. అవునవును, మంది వెడల్పుగా ఉంటుంది కదా.
బావా ఏంటి స్వీట్లో కొత్తిమీర వేస్తున్నావు? కారం పావు కేజీ ఉంది. తెప్పించాలి. వచ్చేస్తాం. ఇప్పుడైతే చక్కగా మనం వడగట్టుకున్న రైస్ కూడా వేసేసుకుంటున్నాం. గుంటూరు పలావ్కి అయితే రైస్ అయితే వేసారు. ఇప్పుడైతే మనం గంజి కదండి, గంజి కూడా వేసుకుంటున్నారు వీళ్ళు. కొంచెం కావాల్సిన నీళ్ళు గంజి వేడి నీళ్ళు అనమాట. అంటే రైస్ 50% ఉడికించుకున్నాం కాబట్టి మిగతాది కూడా ఉడకడానికి వాళ్ళు గంజి అనేది వేసుకున్నారు. కాదరపై తీసుకొచ్చాం. నాదే రైస్ అనేది చక్కగా ఉడకడానికి చక్కగా సెట్ చేసుకుంటున్నారు మొత్తం. ఎంత టైం పట్టిద్దండి? ఇప్పుడు ఒక అరగంట ఆగితే ఒక అరగంటలో మనకి మటన్ బిర్యానీ అనేది దమ్ అయిపోయింది చక్కగా. ఇంకా మొత్తం నిప్పుల మీదే ఇది మొత్తం రైస్ అనేది పర్ఫెక్ట్గా మనకి రెడీ అయిపోయింది అనమాట. మొత్తం కంప్లీట్గా మంట అనేది తీసేశారు. మధ్యలో సెగలేకుండా అలా చుట్టూ చేస్తున్నారు. చుట్టూ దమ్ అవటానికా? నానా చుట్టూ దమ్ అవటం కోసమా? టైం చేసుకో ప్రసాద్. 11:10 11:40 కల్లా అయిపోద్దండి. ఓకే 30 minutes. అలాంటి పనులు చేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. మసిలిపోయినాయి, మరుగుతున్నాయి చక్కగా. 30 minutes అయిపోయింది కదా. 30 minutes అయిపోయింది. దమ్ము తీస్తున్నా. ఇప్పుడైతే మనకి 30 minutes అయిపోయింది, దమ్ము తీసేస్తున్నారు. బిర్యానీ రెడీ అయిపోయింది. మూత ఓపెన్ చేసి చూస్తే బిర్యానీ రెడీ అయిపోయింది మనకి. చక్కగా దమ్ అయిపోయింది చూడండి. జీడిపప్పులు ఆల్రెడీ తెచ్చారు. కమ్మటి వాసన వస్తుంది మనకి రైస్ అనేది. పైన జీడిపప్పు జల్లేసుకొని నెయ్యి కూడా వేసుకుంటున్నారు. మనమైతే రైస్ వేయంగానే మేము నెయ్యి వేసేస్తాం. అవునవును.
మటన్ ముక్కలు పట్టు. మంచిగా దమ్ అయిపోయింది. మటన్ బిర్యానీ ఆ నెయ్యి అనేది రైస్ మొత్తాన్ని పట్టే విధంగా కలుపుకుంటున్నారు. వాసనతోనే కడుపు సూపర్ స్మెల్ వస్తుంది. ఆదర్ భాయ్ మటన్ పలావ్. పలావ్ కాదండి, బిర్యానీ. బిర్యానీనా? మటన్ దమ్ బిర్యానీ. ఓకే, మరి గుంటూరు పలావ్ అంటున్నారేమో నేను అనుకుంటున్నా. దమ్ బిర్యానీ. మటన్ దమ్ బిర్యానీ దమ్మేశారు కదా. పైన కొత్తిమీర. వద్దులే 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 వద్దులే. ఇప్పుడైతే దింపేస్తున్నారు మనకి. మూతలు లేవా దానికి? రెండు కట్టాలు సెట్ చేసాం. ఈ బకెట్ లాంటి పోసి కాదు కాదు, ఏంటి లోన్ పెట్టా ఆటోలో? ఆగు, ఇంకా ఇవి ఉన్నాయి, ఆగు. ఇటు పెట్టి అవి రైస్ అన్నీ వెళ్ళిపోయినాయండి. వెళ్ళిపోయినాయి. ఆటో ఎక్కేసింది ఒకసారి. ఇప్పుడైతే మనం ప్రిపేర్ చేసుకున్న వంటలన్నీ ఆటోలో పంపించేస్తున్నాము. మొత్తం అన్నీ రెడీ అయిపోయినాయి చక్కగా. ఇస్రాకులు సెలవులే కదా దండి. వదిన నిన్ను బాబుని తీసుకొచ్చి పనిగా. ఆహా ఆహా. వాటర్ బాటిల్స్. ఆశీర్వాదం గారు బఫేనా లేకపోతే టేబుల్ సిస్టమా? బఫేనేనా? ముందు ముక్కలు బయటికి వెళ్ళడానికి.